నమస్కారం స్వామి. ఓం ఓం సాయంకాలం చాలా చలిగా స్వామి, అందువల్ల రాలేదు స్వామి. మన్నించండి స్వామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శంకారూపేణ మచ్చిత్తం పంకీకృతమభూద్యయా కిం కరీయస్య సా మాయా శంకరాచార్యమాశ్రయేత్. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్ భగవద్గీత మనం 10వ అధ్యాయంలో విచారణ చేసుకుంటున్నాం. పంతొమ్మిదవ శ్లోకం. హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. అర్జునుడు భగవంతుని యొక్క విభూతులను అడిగాడు. అంటే సగుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ అంటే మాయా విశిష్ట స్వరూపమైనటువంటి బ్రహ్మ చాలా స్పష్టంగా నీ యొక్క స్వరూపం ఎక్కడెక్కడ ప్రకటింపబడుతూ ఉన్నదో అది తెలిస్తే నాకు మరింత నా యొక్క మనస్సు చంచలత్వంగా ఉంటుంది. ఆ చంచలత్వం లేకుండా అక్కడ చూచిన వెంటనే ఇది భగవంతుని యొక్క స్వరూపం. ఈ భగవంతుని యొక్క స్వరూపము అనేటువంటి భావన ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా నేను నా మనస్సు ఇంకా చలనము లేకుండా స్థిరంగా నిలుస్తుంది. అందుకొరకు నీ యొక్క వైభవం ఎక్కడెక్కడ ప్రకటింపబడుతూ ఉందో అది చెప్పుము అని చెప్పి అడిగాడు. అడిగితే దానికి భగవంతుడు హంతతే కథయిష్యామి. హంత ఏం చెప్పమంటావయ్యా, నా గురించి ఏం చెప్పమంటావు అని భగవంతుడు, సరే నువ్వు అడిగినావు కాబట్టి నేను చెప్తాను. హంతతే కథయిష్యామి
కరిష్యామి. నా యొక్క వైభవం ఎక్కడెక్కడ ప్రకటింపబడిందో దాని గురించి నేను చెప్తాను. దివ్యా హ్యాత్మ విభూతయ, దివ్యమైనటువంటిది నా తత్వం ఎక్కడెక్కడ చాలా స్పష్టంగా ప్రకటింపబడతా ఉందో అన్నిటిని కూడా నేను చెప్తాను. ప్రాధాన్యత, నా నా యొక్క వైభవం గురించి చెప్పాలంటే నేను లేని ప్రదేశమే కించిత్ కూడా లేదు. నేను లేని ప్రదేశం కించిత్ కూడా లేదు. అయినా నువ్వు అడిగినావు కాబట్టి ప్రాధాన్యత అంటే ఎక్కడెక్కడ ప్రాధాన్యంగా ఉందో దానిని గురించి చెప్తాను. కురుశ్రేష్ఠ, హే కురుశ్రేష్ఠ. కురుశ్రేష్ఠుడు అర్జునుడు కురుశ్రేష్ఠుడు. కురువంశంలో ఎంతమంది ఉన్నారు? 106 మంది. అందరూ కౌరవులే. అయితే అదంతా కూడా దాంట్లో అందరికీ అంటే ప్రాధాన్యం ఎవరంటే అర్జునుడు. ఎందుకు అర్జునుడు? ధర్మరాజు కావచ్చు కదా అంటే ధర్మరాజు యుద్ధము జరిగిన తరువాత పశ్చాత్తాపపడ్డాడు. పాపం అందరూ చనిపోయినారే, ఇంకా ఏంది రాజ్యం పరిపాలించడము, పాపం అందరూ ఎంత పరిస్థితి ఏంది అని యుద్ధం అనంతరం అందరూ చనిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి పశ్చాత్తాపడ్డాడు ధర్మరాజు. అర్జునుడు యుద్ధమునకు ముందే పశ్చాత్తాపడ్డాడు. అంటే ఏంటి? ఏదైనా సరే మనం ఒక విషయం జరిగిపోయిన తర్వాత పశ్చాత్తాపడ్డామని అనుకుంటే అయ్యయ్యో నేను అట్లా చేయకుండా ఉండాల్సింది అని జరిగిపోయిన తర్వాత అనుకుంటే ఏం ప్రయోజనం? జరిగిపోయిన తర్వాత అనుకుంటే ప్రయోజనంలా, జరగక ముందే మనము భావించి మనం ముందే గన ఒకవేళ దానికి సంబంధించి ఆలోచించి ఎట్లా చేయాలా, ఏం చేయాలా, దీనికి ఎట్లా అనేటువంటిది దానికి పరిష్కారాన్ని కనుగొని ఆ మార్గంలో ప్రయాణం చేస్తే అది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థితిని కలిగిస్తుంది. అర్జునుడు ఆ పని చేశాడు. యుద్ధానికి ముందే పశ్చాత్తాపడ్డాడు. ఇదంతా అయితే ఎట్లా అని చెప్పి అర్జునుడు పశ్చాత్తాపంతో కృష్ణుణ్ణి ఆశ్రయించినాడు. అందువలన అర్జునుడు శ్రేష్ఠుడు. అందుకని కురుశ్రేష్ఠ. కురువంశంలో ఇంతమంది ఉన్నప్పటికీ అర్జునుడు కురుశ్రేష్ఠుడు అని ఒక్కరిని ఎత్తు చూపించినాడు కదా. ఆ ప్రకారంగా ఎంతో నా వైభవము ఎంతో ఉంది. నా వైభవం ఎంతో ఉన్నప్పటికీ దాంట్లో ముఖ్యమైనటువంటిది ఏ విధంగా నీవు కురువంశంలో నువ్వు శ్రేష్ఠుడవో నిన్ను గురించి సపరేట్గా చెప్పడానికి వీలవుతూ ఉందో అదే ప్రకారంగా నా వైభవాన్ని గురించి కూడా నేను ఎక్కడెక్కడ ప్రాధాన్యంగా ఉందో దానిని నేను చెప్తాను. నాస్తి అంతో విస్తరస్యమే, నాస్తి అంతో విస్తరస్యమే. ఇక్కడ చూడండి చెప్తున్నాడు, నా యొక్క తత్వం ఎంత విస్తరించి ఉంది అనే విషయం చెప్పాలంటే ఎంతని చెప్తావు చెప్పడానికి వీలు కాదు. సరే, ఆచార్యుల వారు చూడండి భాష్యము. సరే, ఇప్పుడు నీ కొరకు దేవలోకమునందు ఆకాశము వంటి పరబ్రహ్మయందు ఉండే అంటే అప్రాకృతములైన నా విభూతులు ఏవి కలవో వాటిని చెప్పెదను. విభూతయ అనేది ప్రథమా విభక్తి కనుక యాహ తాహ అని అధ్యాహారము చేసి అన్వయించాలి. కురువంశీయులలో శ్రేష్ఠుడవగో అర్జున. ఇక్కడ ఏమంటున్నానంటే దేవలోకమునందు అప్రాకృతములైన నా విభూతులు ఏవి కలవో. అప్రాకృతములు, ప్రాకృతము అప్రాకృతము అని 2 రకాలు. ఇక్కడ ఇప్పుడు చూడండి, కరెంట్ అండి. కరెంటు వైర్లో ఉంటుందా ఉండదా? మొత్తం కరెంటు వైర్లో ఉంటే
వైర్లో ఉండేది కరెంటు ఉందా లేదా అని మనకేమైనా తెలుస్తుందా? మనకు తెలియదు. అదే బల్బ్ వేసినాం, బల్బ్ కనెక్ట్ చేసి ఉన్నాం, స్విచ్ వేసిన వెంటనే బల్బ్ వెలుగుతుంది. ఫ్యాన్ స్విచ్ వేస్తే వెంటనే ఫ్యాన్ తిరుగుతుంది. ఏసీ వేస్తే ఏసీ పనిచేస్తుంది. అంటే ఇదేమిటిది? ఇది విశేష రూపంగా ఉంది కరెంట్. ఈ విశేష రూపంగా కరెంటు ప్రకటింపబడుతూ ఉందే, ఇది కరెంటు యొక్క విభూతి అనుకో. ఉదాహరణకు చెప్తున్నా, అంతటా వైరంతా కరెంటు ఉన్నప్పటికీ ఒకానొక ప్రదేశంలో కరెంట్ ఏమవుతుంది? ఆ ఉపాధి ద్వారా ప్రకటింపబడుతూ ఉంది. అదే విధముగా నా యొక్క వైభవము కూడా, అంటే ఈశ్వరుని యొక్క వైభవము కూడా ఎక్కడెక్కడ నా తత్వము చాలా స్పష్టంగా అనుభూతంలోకి తెచ్చుకుని అక్కడ ప్రకటింపబడిందో దాన్ని నేను చెప్తాను. తాహ కథయిష్యామి ఇత్యేతత్. కథయిష్యామి, వాటిని గురించి నేను చెప్తాను. కథయిష్యామి అంటే చెప్తాను అని అర్థం. ప్రాధాన్యతో ఎత్ర ఎత్ర ప్రధాన యాయా విభూతి తాం తాం ప్రధాన ప్రాధాన్యత. ఎక్కడెక్కడ ఏదేది చాలా స్పష్టంగా, అంటే ఇప్పుడు సకల జీవులు ఉన్నారు కదా, సకల జీవులు ఉన్నప్పటికీ ఈ సకల జీవులలో ఒకానొకడు ఇప్పుడు ధర్మంగా ఉంటాడు. ఇంకొక అతను ధర్మం గురించి చాలా బాగా చెప్తాడు కానీ ధర్మంగా ఉంటాడు. ఇంకొక అతను వాడు ధర్మం గురించి అసలు చెప్పడు, అధర్మంగానే ఉంటాడు. ఇప్పుడు మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు ధర్మంగా అధర్మంగా అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఒకానొకడు ధర్మబద్ధంగానే జీవిస్తున్నాడు, శాస్త్రం చెప్పినట్లుగా జీవిస్తున్నాడు. ఏమంటే ఎందుకు జీవిస్తున్నాడు అని మనం ప్రశ్న వేసుకున్నామని అనుకోండి, వాడికి ఆ ధర్మబద్ధమైన జీవితము, శాస్త్రాన్ని ఆచరించాలనేటువంటి ఆ దృఢత్వము ఉందే, అది అట్లా ఉందేనంటే వాడికి వెనకాల ఏదో కలుగుతూ ఉంటే ఉండాడా, లేకపోతే ఏమీ లేకుండానే వాడు ఊరికే చేస్తున్నాడా? అంటే వాడికి ఈ ధర్మ మార్గాన్ని అనుసరించే దాని వలన ఏ అలౌకికమైనటువంటి ఆ పారమాత్మక అనుభూతి అనేటువంటిది ఏదుందో అది వాడు ఏదో పొందుతున్నాడు. ఆ పొందినటువంటి దాన్ని వాడు కొద్ది కొద్దిగా రుచి చూస్తున్నాడు. అందుకని వాడు ధర్మబద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు అండి, సత్యహరిశ్చంద్రుడు అయ్యా ఒక్క మాట చెప్పాయా, ఒక్క మాట చెప్పు, నేను ఇవ్వను చెప్పాయా, అంతే చాలన్నాడు. నేను ఇవ్వనని చెప్పను, ఇస్తాను అని అన్నాడు. ఏమంటే ఇస్తాను అని చెప్తే ఇప్పుడు దానికి ఇవ్వాల, తన దగ్గర లేదు. చూడండి ఎట్లా ఉందో, తన దగ్గర లేదు కానీ ఇప్పుడు ఇవ్వాలి. ఎక్కడ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి? అయ్యా నేను ఇవ్వను నువ్వు మాట చెప్పాయా బాబు అని అంటాడు నక్షత్రుడు ఎనకంటే ఉండి. కానీ ఇతనేమంటాడు, అయ్యా నేను ఆడిన మాట తప్పను అంటాడు. చూడండి రాజ్యం పోయింది, భార్యను పిల్లవాడిని వేరే అమ్మాల్సి వచ్చింది, తనంతట తనే ఒక కాటి కాపరిగా కూడా ఉండాల్సి వచ్చింది. అయినా సత్యమని ఏమన్నా విడిచిపెట్టాడా? ఎందుకు విడిచిపెట్టలేదు అంటే సత్యంలో ఉండేది ఏదో ఆయన ఆ సత్యం యొక్క గొప్పతనం అనేటువంటిది అతనికి ఏదో చవి చూస్తుండబట్టే కదా అతను దాన్ని విడిచిపెట్టుకుని ఉన్నాడు. లేకుంటే అతను ఏం చేసేవాడు, విడిచిపెట్టేసేవాడు. అంటే సత్యం యొక్క గొప్పతనమును అతను ఆస్వాదిస్తూ ఉన్నాడు.
ఇవన్నీ పోయినా కూడా, ఏవి రాజ్యం పోయినా, భార్య పోయినా, బిడ్డ పోయినా, ఇంకా వేరే ఏమైనా అయినా కూడా తను ఏమనే మాత్రము ఇబ్బంది పడకుండా, ఏమి ఇబ్బంది పడకుండా తను ఈ సత్య మార్గమును పట్టుకొని దృఢంగా ఉన్నాడు. ఏమైపోయినా పర్లేదు అనేసి. అంటే ఇప్పుడు ఏమిటి, ఆ సత్యతత్వం అనేటువంటిది సత్య హరిశ్చంద్రుని యందు ప్రకటమగ్గుచున్నది. కరెంటు బల్బులో ప్రకటమైందిగా, కరెంటు ఫ్యాన్లో ప్రకటమైందిగా. ఆ విధముగా ఇన్ని జీవరాశులు ఉన్నా కూడా ఆ హరిశ్చంద్రుని యందు ప్రకటమవుతుందంటే అర్థం ఏంటే, హరిశ్చంద్రుడు అక్కడ సత్యమును పట్టుకొని సత్యానుభూతిని పొందినాడు కాబట్టి అందులో ఆ ఉపాధి నుండి ఏమవుతుందంటే సత్యం యొక్క వైభవం ప్రకటమగ్గుచున్నది. అంటే ఇప్పుడు అతను సత్యం గురించి తెలుసుకున్నట్లయిందా? తెలుసుకున్నాడు. సత్యం గురించి అతనికి తెలుసు, అందుకనే సత్యాన్ని విడిచిపెట్టట్లేదు. రామచంద్రుల వారు ధర్మబద్ధంగా ఉన్నాడు. అంటే ధర్మం అనేటువంటిది రామచంద్రుల వారి యొక్క సహజత్వమైపోయినది. అందువల్ల రామచంద్రుల వారు సహజంగా ధర్మబద్ధంగా ఉన్నాడు. అంటే ఆ ధర్మతత్వం అనేటువంటిది తను ఎంత స్పష్టంగా తనకు అనుభూతిలో ఉంటే అతను ధర్మబద్ధంగా ఉన్నాడు. లేకపోతే ఎన్ని కష్టాలు వచ్చినాయి, అన్ని కష్టాల్లో ఏమైనా ధర్మాన్ని ఏమైనా విడిచిపెట్టాడా? అంటే ఏంటి, ధర్మస్వరూపంగా భగవంతుని యొక్క తత్వమును తను ఇక్కడ దృఢముగా ఉన్నాడు అని అర్థం. అట్లా 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 ఉన్నాడే, అవి ప్రాధాన్యతమైనటువంటివి. అంటే అక్కడక్కడంతా కూడా నా యొక్క వైభవమే అక్కడ ప్రకటమగుచున్నది. ఎందుకు? వాళ్ళు నన్ను అలా ఆవిష్కరించుకున్నారు. అంటే వాళ్ళు నా తత్వాన్ని ఒకరు ధర్మబద్ధంగా ఆవిష్కరించుకున్నారు, ఇంకొకరు సత్యరూపంగా ఆవిష్కరించుకున్నారు, ఇంకొకరు జ్ఞానరూపంగా ఆవిష్కరించుకొని ఉంటారు. శుకమహర్షుల వారు సర్వసంగ పరిత్యాగి. చూడండి, సర్వసంగ పరిత్యాగి తన తండ్రి కంటే కూడా ఇంకా గొప్పవాడుగా పేరు వచ్చేటట్లుగా అయింది. అంటే ఎంత గొప్ప జ్ఞాన సంపన్నుడు, ఎంత వైరాగ్య పురుషుడు. అంటే ఆ రూపంగా భగవంతుని తత్వం అక్కడ అతనికి అనుభవం అయింది, అలా తెలుసుకున్నాడు, ఆ రూపంగా ప్రకటమవుతుంది. అందుకని అక్కడి నుంచి అతను దిగజారలేదు. అంటే భగవంతుని తత్వం అక్కడ అలా ప్రకటమగుచున్నది. ఇవన్నీ ప్రాధాన్యము. అటువంటి ప్రాధాన్యమైనటువంటివి ఏవి ఉన్నాయో అవి నా యొక్క స్వరూపాన్ని నేను చెప్తాను. కథయిష్యామి అహం కురుశ్రేష్ఠ. హే కురుశ్రేష్ఠ, నువ్వే విధంగా అయితే కురువంశములో శ్రేష్ఠుడవో ఆ విధంగా వీళ్ళందరూ కూడా భగవంతుని తత్వమును చవిచూచి భగవద్ అనుభూతిని పొంది ఆ అనుభూతి తత్వంలో స్థిరముగా ఉన్నటువంటి వాళ్ళు. దాన్ని నేను చెప్తాను. అశేషతః తు వర్షశతేనాపి న శక్యా వక్తుం. భగవంతుడు చెప్తున్నాడు, నా గురించి పూర్తిగా చెప్పాలంటే వర్షశతేన 100 సంవత్సరముల పాటు చెప్పుకుంటానే ఉంటే కూడా నా యొక్క వైభవం చెప్పుట అనేటువంటిది అయిపోదు. నశక్యా వక్తుం యతో న అస్తి అంతో విస్తరస్యమే మమ విభూతినాం ఇది అర్థః. కాబట్టి నా విభూతిని గురించి స్పష్టంగా చెప్పాలనంటే అది అయిపోయేది కాదు. చెప్తూ ఉంటే వస్తూనే ఉంటుంది. ఒక కవి ఏమని వర్ణించాడంటే, సముద్రములో ఉన్నటువంటి జలము అంతా కూడా ఇంకుగా చేసి ఈ చెట్లన్నింటినీ కలముగా చేసి, భూమిపైన ఉన్నాయి కదా చెట్లు, ఆ చెట్లంతా
కలం అంటే రాసే పెన్నులుగా చేసి, దానికి ఇంకేమిటంటే సముద్రంలో ఉండేటువంటి జలమే ఇంకు చేసి భగవంతుని గురించి రాయడం మొదలు పెడితే ఈ ఈ ఈ కలములు అయిపోతాయి, ఆ ఇంకు అయిపోతుంది, కానీ భగవంతుని యొక్క వైభవం మాత్రం అయిపోదు అని చెప్పినారు కవి. ఒక కవి వర్ణించినాడు. కాబట్టి భగవంతుడు కూడా ఏమంటున్నాడు, నా యొక్క తత్వాన్ని చెప్పడం, పూర్తిగా చెప్పడము ఎవరికి కూడా సాధ్యం కాదు అని చెప్పి తర్వాత చెప్తున్నాడు. ఇంకా నా ఉండేటువంటి కొన్ని విభూతులు, ముఖ్యమైనటువంటి విభూతులు నేను నీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇవంతా తెలియజేస్తున్నాడు అంటే సగుణ బ్రహ్మ, మీరు చూసుకోండి ఇక్కడ సగుణ బ్రహ్మను బాగా స్పష్టంగా పట్టుకునే దాని కొరకు ఇక్కడ చెప్తున్నాడు. అంతేగాని ఇవి ప్రాధాన్యమని కాదు, ఇదే ప్రాధాన్యమని కాదు. ఇక్కడిక్కడ నా వైభవం ప్రకటమగుచున్నది. ఏమంటే ఇప్పుడు కట్టెలు ఉన్నాయండి, కట్టెలో అగ్ని ఉందా లేదా? కట్టెలో అగ్ని ఉంది. అయితే పచ్చికట్టెలో కూడా అగ్ని ఉంది కదా, పచ్చికట్టెలో కూడా అగ్ని ఉంది. కానీ వెంటనే మనం వెలిగిస్తే వెంటనే వెలుగుతుందా పచ్చికట్టె? వెలగదు. అదే బాగా ఎండిన కట్టయితే, బాగా ఎండిన కట్టి బాగా బ్రహ్మాండంగా ఉంది, నువ్వు వెలిగించిన వెంటనే ఏమవుతుంది? అంటుకుంటుంది, బ్రహ్మాండంగా కట్టి వెలగడం ప్రారంభిస్తుంది. అంటే ఇప్పుడు కట్టెలో అగ్ని ఉంది, అగ్ని ఇప్పుడు ఏమైంది? ప్రకటమవుతుంది. పచ్చికట్టెలో కూడా అగ్ని ఉంది, కానీ ప్రకటమవ్వట్లేదు. అదే ఎండుకట్టు కూడా వేరేది కూడా ఇంకొకటి ఉంది, దాంట్లో కూడా అగ్ని ఉంది, కానీ అది కూడా ఇప్పుడు ప్రకటమవ్వట్లేదు. ఎందుకు? ఎక్కడెక్కడ నీ యొక్క అగ్ని సంపర్కం కలిగిందో అక్కడ మాత్రమే ప్రకటమవుతూ ఉన్నది. అదే విధముగానే అగ్ని అంతటా అన్ని కట్టెల్లో ఉన్నప్పటికీ ఏ కట్టెకు అగ్ని సంపర్కం కలిగిందో అక్కడ మాత్రమే అగ్ని ప్రకటమగుచున్నట్లుగా ఇక్కడ కూడా భగవంతుని యొక్క వైభవము సర్వము నిండి ఉన్నప్పటికీ, ఈశ్వరుని యొక్క వైభవం, ఈశ్వరుడు అంటే ఇక్కడ మాయా విశిష్ట స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు, సగుణ బ్రహ్మ అని అంటారు దాన్ని. సగుణ సాకారం అని అంటే ఏమంటే ఒక రూపం, విగ్రహ రూపంగా ఉండేటువంటి ఇప్పుడు రాముడు, కృష్ణుడు, గోవిందుడు అనేటువంటివి సగుణ సాకారములు. ఇక్కడ సగుణ సాకారం గురించి చెప్పడం లేదు, సగుణ బ్రహ్మను గురించి చెప్తున్నాడు. సగుణ బ్రహ్మ అనేటువంటిది ఏది ఉన్నదో ఆ సగుణ బ్రహ్మ ఎక్కడెక్కడ ఎవరెవరైతే నా గురించి తెలుసుకున్నారో బాగా స్పష్టంగా, అక్కడ నా వైభవం ప్రకటింపబడినటువంటి దాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను. కొన్నింటిని తెలుసుకో. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. తర్వాత 20వ శ్లోకం. ఒక నిమిషం. ఇంకా 5 నిమిషాలు ఉందా? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. నిద్రను అనగా తమో గుణమును అజ్ఞానమును జయించిన ఓ అర్జున, నేను సకల ప్రాణుల హృదయములో నిలిచి ఉన్న ఆత్మను, ప్రాణుల యొక్క ఆది మధ్యము మరియు అంతము కూడా నేనే. గుడాకేశ అని ఇక్కడ అర్జునుడిని సంబోధిస్తున్నాడు.
గుడాకేశ, గుడాక అంటే నిద్ర, గుడాక అంటే నిద్ర. తస్య ఈశో గుడాకేశో, తస్య ఈశః అంటే ఈశః అంటే దానిని శాసించేటువంటి వాడు, నిద్రను శాసించేవాడు అంటే నిద్రను జయించిన వాడు అని అర్థం. అర్జునుడు నిద్రను జయించినవాడు. ఇంకొక అర్థం ఏమిటంటే ఘనకేశః ఇతివా. ఘనకేశః అంటే వెంట్రుకలు. వెంట్రుకలు మిడుముల వరకు ఉంటాయట అర్జునుడికి. మిడుముల దగ్గర వెంట్రుకలు ఉంటాయా ఎవరికైనా? కింద ఉండవు మిడుముల దగ్గర, కానీ అర్జునుడికి మిడుముల దగ్గర కూడా వెంట్రుకలు ఉన్నవి. ఎందుకు ఇక్కడ గుడాకేశః అని సంబోధన చేస్తున్నాడంటే నువ్వు నిద్రను జయించిన వాడు ఒక అర్థం. రెండో అర్థము వెంట్రుకలు మొత్తము నిండి ఉన్నటువంటి వాడు. ఏ విధంగా వెంట్రుకలు నీ శరీరం అంతా నిండి ఉన్నాయో ఆ విధముగా నా యొక్క స్వరూపము అంతటా అన్ని జీవుల యందు నిండి నిబిడీకృతమై ఉన్నది ఒకటి. రెండవది, నువ్వు నిద్రను జయించిన ప్రకారంగా ఎవడైతే అజ్ఞానమును జయిస్తాడో, అంటే అజ్ఞానమును తెలుసుకుని అజ్ఞాన మార్గములో ప్రయాణము చేయకుండా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాడో వాడికి మాత్రమే ఇది అర్థమయ్యే విషయము అని చెప్పుకోవడం ఇది చెప్తున్నాడు. అక్కడ అర్జునుడిని ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క నామంతో పిలుస్తాడు. ఆ నామంతో పిలిచాడు అంటే దాని అర్థము అక్కడ ఏదో ఒకటి వస్తుంది. అలా వచ్చేదాని కొరకే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట భగవంతుడు. అహమాత్మా గుడాకేశ సర్వభూత ఆశయ స్థిత. సర్వభూత ఆశయ సర్వేషాం భూతానాం ఆశయే అంతర్హృది స్థిత నిత్యం ధ్యేయ. సర్వభూతములు నండి, అన్ని రకాలైనటువంటి భూతములను మీరు తీసుకోండి. ఏ భూతమైనా తీసుకో, అన్నింటి యొక్క హృదయముల యందు ఆత్మస్వరూపంగా నేనే ప్రకటమై ఉన్నాను. నువ్వు ఏదన్నా తీసుకో. ఇక్కడ దేవతలని, రాక్షసులని, మనుష్యులని, జంతువులని, పశువులని, పక్షులని అట్లా చెప్పట్లే భగవంతుడు. నువ్వు ఏది తీసుకుంటావో తీసుకో, అన్నింటి హృదయముల యందు నేనే ఆత్మస్వరూపంగా ప్రకటమగుచున్నాను. నేనే ఆత్మస్వరూపంగా ప్రకటమగుచున్నాను అంటే ఇక్కడ ఎందుకు హృదయముల యందు ప్రకటింపడుతున్నా అంటే హృదయములు మాత్రం ప్రకటింపడుతున్నాడా, ఇంకా వేరే జగాలో ప్రకటింపబడుట లేదా అని వస్తుంది మనకి. అట్లా కాదు. భగవంతుడు అంటే ఆత్మస్వరూపము అంతా నిండి నిబిడీకృతమై ఉన్నా ఈ అంతఃకరణం అనేటువంటిది స్వచ్ఛేషు ప్రతిబింబవత్. సూర్యకిరణాలు పడుతున్నాయండి. సూర్యకిరణాలు పడుతూ ఉంటే